సార్ నేను మీ పేరు మీదుగా ఒక ఆల్బమ్ చేసుకుంటానండి అని ఆయన్ని కోరటం జరిగింది. మామూలుగా ఆయన పరిధిలో ఆయన రేంజ్లో అయితే మాత్రం ఇటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు వద్దు, మీరేమైనా పొరపాటు చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ మా సుమన్ అలా కాకుండా నా మీద యొక్క నమ్మకంతో వెరీ గుడ్ రషీద్, తప్పకుండా చేసుకో, జాగ్రత్తగా చెయ్యి, అవసరం నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే అక్టోబర్ నెల 10వ తేదీ 10/10/2010 ఆ రోజున వచ్చి అమ్మవారి గుడికి వచ్చి, ఆయన చెన్నైలో షూటింగ్ చాలా బిజీగా ఉన్నా కూడా నా గురించి ఒక రోజు కేటాయించి ప్రోగ్రామ్కి వచ్చి అమ్మవారి దేవాలయానికి వచ్చి ఆయన పవిత్రమైన చేతుల మీదుగా నేను క్లాప్ కొట్టడం జరిగిందండి. ఆయన ఏ శుభముహూర్తాన్ని క్లాప్ కొట్టారో కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా పనులు మాత్రం చకచక అయిపోతున్నాయి సార్. ఇప్పటికి 10 పాటలు ఒక 6 పాటలు మొత్తం చేసి అమ్మవారి బ్రహ్మోత్సవం రిలీజ్ చేస్తున్నాము. అది కూడా ఏంటంటే మా సుమన్ గారి పేరు మీదుగా డివైన్ స్టార్ సుమన్ సమర్పించు అని పెట్టుకుని మేము చేస్తున్నామండి. జన్మ జన్మలకు కూడా నేను మర్చిపోలేని తీయని అనుభూతి అండి. ఒక హీరో గారి పేరు మీదుగా ఒక చిన్న అభిమాని ఎక్కడో ఉండేవాడిని నాకు అవకాశం ఇచ్చి బృందటి ప్రోత్సహిస్తున్న మా గురువు గారికి పాదాభివందనం చేయాలండి నేను. ఎందువలంటే అవకాశం నాకు కల్పించి సమాజంలో వీడు నావాడు అని ఆయన చెప్పారండి. ఆయన అది చెప్పడం ఎంత ఆనందం అంటే నేను జీవితాంతం మర్చిపోలేదండి. నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ పైన టీం కానీ మర్చిపోలేమండి. ఎందుకంటే అంత సువర్ణ అవకాశం అండి ఇది. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి నాగేశ్వర గారి నుంచి ఎంతో మంది అభిమానులు ఉన్నారండి. ఎవ్వరికీ దొరకని అదృష్టం మా గురుగారు నాకు ఇచ్చారండి. ఆయన పేరును చేసుకుని మహర్భాగ్యం నాకు కల్పించారండి. ఆయన మాత్రం నేను సదా మర్చిపోలేమండి. నమ్మకంతో నువ్వు చేసుకోరా అని చెప్పడం మాత్రం చాలా సంతోషం అండి.